మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా విషయంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆలోచనలకు, నిర్ణయాలకు, మహబూబ్నగర్ రాజకీయాలపై ఆయనకున్న అవగాహనకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు, మేధావులు కొనియాడుతున్నారు. మహబూబ్నగర్ ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డిని ఏమీ అడిగినా కాదనకుండా ఇస్తూ 2 ఏళ్లలో 2,000 కోట్లు ఇచ్చారు కాబట్టి మహబూబ్నగర్ మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయ్యి మొదటిసారి జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లకు గాను 50 కార్పొరేటర్లను గెలిచి సీఎంకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చినాం. 60 డివిజన్లలో 50 డివిజన్లను గెలిపించుకొని వారికి కానుకగా ఇస్తామని ఆ మాటను వమ్ము చేయకుండా రేవంత్ రెడ్డి గారికి మనం మహబూబ్నగర్ కార్పొరేషన్ గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి నేను కార్పొరేషన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్పొరేషన్ క్లీన్ స్వీప్ లక్ష్యంగా అభ్యర్థుల సెలక్షన్ విషయంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, అమరేందర్ రాజు, మారేపల్లి సురేందర్ రెడ్డి లాంటి మేధావులు అందరూ ఒక కమిటీగా ఏర్పడి సామాజిక వర్గాల వారిగా పార్టీ సీనియర్ నాయకులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే సొంతంగా అభ్యర్థులపై 2 పర్యాయాలు సర్వే చేయించి పార్టీ దాదాపు 3 పర్యాయాలు సర్వే చేయించిన తర్వాత ప్రజల ఆదరణను దృష్టిలో పెట్టుకుని 60 డివిజన్లలో దాదాపు 370 మంది టికెట్ కోసం ప్రయత్నించగా గెలిపే ధ్యేయంగా 60 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించడం విశేషం. అయితే గతంలో టికెట్ల కేటాయింపు విషయంలో ఎన్నో గొడవలు, కొట్టాటలు, కానీ ఈసారి అలాంటి వాటికి తావు లేకుండా ఎమ్మెల్యే ఎన్ఎం టీం అమరేందర్ రాజు, వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు మిగతా వారు సహకరించాలని, తప్పకుండా టికెట్ రాని సీనియర్ నాయకులకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని నచ్చ చెప్పడంతో 2-3 కోపంగా ఉన్నప్పటికీ మిగతా అభ్యర్థులు అర్థం చేసుకుని పార్టీ గెలుపు కృషి చేస్తుండడం గొప్ప విషయం. ఇక 49వ డివిజన్లో ఏమవుతుందా అని ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ వాతావరణం నెలకొన్నప్పటికీ పార్టీ పెద్దల ఇన్వాల్వ్మెంట్తో, హామీతో అక్కడి సీనియర్ నాయకులు కూడా పార్టీ ప్రతిష్టతను దృష్టిలో ఉంచుకొని పార్టీ గెలుపుకు సహకరించడం వారి గొప్పతనానికి నిదర్శనం. ఏది ఏమైనా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బౌండరీస్ మార్చడంలో కానీ, ఓట్లు డివిజన్ల మార్చడం విషయంలో నాయకులు వారి గెలుపుకై ఎన్నిసార్లు ఎమ్మెల్యేకు రిక్వెస్ట్ చేసినా, మీరు అభివృద్ధి చేసి ఉంటే, మీకు ప్రజల్లో ఆదరణ ఉంటే ఎక్కడున్నా గెలుస్తారని, ఇలాంటి విషయంలో తాను అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని చెప్పడం అధికారులపై ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఉన్న గౌరవం తెలియజేస్తుందని, అభ్యర్థుల జాబితా విషయంలో రాగద్వేషాలు లేకుండా కమిటీ నిర్ణయాల మేరకు టికెట్ కేటాయించడం పార్టీ సీనియర్ నాయకులపై ఎమ్మెల్యేకు ఉన్న గౌరవం తెలియజేస్తుందని, నిన్నటి వరకు కూడా టికెట్ ఫలానా వారికే అని ఎవరికి హామీ ఇవ్వకపోవడం వారి టీం వర్క్ కి నిదర్శనమని, మహబూబ్నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి ఎమ్మెల్యే టీం గట్టిగా పనిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తుందని మహబూబ్నగర్లోని మేధావులు మాట్లాడుకుంటున్నారని సమాచారం. మహబూబ్నగర్లోని 60 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది.